భయపడిపోయావా? యా భలే భయపెట్టారు డాడ్. మళ్ళీ భయపడిపోయావు. అవును భయపడ్డాను. నువ్వు భయపడ్డావు. స్కారీ ఫేస్ బ్రేక్ఫాస్ట్. ఆఫ్ కోర్స్ మన యాన్యువల్ చారిటీ ఫండ్ రైజర్ కి ఇదే మంచి టైం. ద హాంటెడ్ హౌస్ ఆఫ్ స్వాప్. నువ్వు అర్థం చేసుకున్నావు డెనిస్. కర్టసీ ఆఫ్ బూట్ అండ్ బర్గర్ ఫ్యామిలీ. ఎంతవరకు బూట్స్ వేలులో ఎవరు సృష్టించిన భయంకరమైన ఫ్యాంటస్మేగోరియాని సృష్టించబోతున్నాను. ఇవాళ నేను నా స్టఫ్డ్ అనిమల్స్ తో టీ పార్టీ చేసుకోబోతున్నాను. కమ్ ఆన్ మిస్టర్ క్యాట్. ఓకే స్వీటీ, మేము హౌస్ ఆఫ్ స్వాప్ లో స్కార్స్ ని సృష్టించేటప్పుడు నువ్వు ఆ పని చెయ్యి. కానీ కోపి ఈసారి టూర్ కి ఎక్కడికి నువ్వు వెళ్ళడం కుదరదు అనుకుంటాను. వాట్? ఎందుకు కుదరదు? ఎందుకంటే ఈసారి ఆ టూర్ ని ఆర్గనైజ్ చేయబోయేది నువ్వే. నాకందుకు తగిన వయసు ఉందా? డౌటే లేదు, నువ్వు అన్ని రకాలుగా తగిన వాడివే. నాకు ఎవరైనా ఇంకో చేతరిస్తారా? ఏవైతే భయంకరంగా ఉన్నాయో వాటితో మీరు ఆడుకోవచ్చు. వెళ్ళండి. నాకొద్దు, నేను నా టీ పార్టీని ఆర్గనైజ్ చేయాలి. హ్యావ్ ఏ గుడ్ టైం హనీ. ఈ జైగాంటిక్ బోన్స్ ని ఎత్తగలిగితే నేను మనసాలి. అవన్నీ గ్లో ఇన్ ద డార్క్ లైట్ వెయిట్ ఫోమ్ తో తయారు చేయబడ్డవి. కూల్. ఇది నాకు మంచి ఐడియానిస్తోంది. ఈ బోన్ షాండ్లియర్ చూడడానికి నిజంగా అందంగానే ఉంది, కానీ చూసి భయపడేలా లేదే. ఇలా చూడండి డాడ్. వావ్, ఇది అద్భుతమైన షో అవుతుంది. ఈ మిడివల్ బేస్మెంట్ కూడా చాలా గొప్పగా ఉండబోతోంది. ఇది గ్రీస్ డే ర్యాంప్ లో జారుకుంటూ వస్తుంది. ఇదిగో ఈ కదిలే గోడలకి షార్ప్ గా ఉన్న పేపర్ కప్స్ అంటించాం. అంటే డెడ్లీ ఐరన్ స్పైక్స్ గురించా మీరు అనేది? ఈ అద్భుతమైన పని చేయండి లేదా భయంకరమైన పని చేయండి. ఓ నో కూప్, మన మూవింగ్ బాల్స్ మధ్య మిల్లి ఇరుక్కుంటే క్రష్ అయిపోతుంది. ఆ ఫ్లోర్ స్విచ్ ని నొక్కు. మిస్టర్ క్యాట్ ఒక పార్టీ హాట్ కావాలి. హే, అవన్నీ తీయకు, అలాగే ఉంచు. డ్రింక్స్ ని సర్వ్ చేయడానికి ఇది కావాలి. కమ్ ఆన్ మిస్టర్ క్యాట్. ఈ రూమ్ లో ఏముంటుంది? ఇక్కడే చనిపోయిన వాళ్ళు మళ్ళీ లేచొస్తారు కోప్. ఇక్కడే నేను ఒక తమాషా చేయబోతున్నాను. ఈ టేబుల్ మీద పడుకుని స్ట్రాప్ వేసుకుంటాను. ఆ స్విచ్ నొక్కు. రిలాక్స్ కూప్. ఇది ఎటువంటి హాని చేయని స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. ఇది బాగా పనిచేయాలంటే ఉల్ సాక్స్ ని ఎక్కువగా ప్యాక్ చేసి పెట్టాలి. సూపర్ రియలిస్టిక్ మిస్టర్ బి. అల్పాకా వుల్ని ఉపయోగించారా? ఏయ్ బాయ్స్, ఈ సిమిటర్లో పనిచేయడానికి నాకు సాయం చేయండి. ఇది ప్లెయిన్ ఓల్డ్ హార్మ్లెస్ పాండ్, కానీ ఇందులో నేను లైమ్ జెలటిన్ కలుపుతున్నాను. చూసారా, ఇన్స్టెంట్ చండాలమైన బురద గుంట. కూల్. నా టీ పార్టీకి ఇది ఎంతో పర్ఫెక్ట్ గా ఉంటుంది. జెలటిన్ లో పీల్డ్ గ్రేప్స్ వేస్తే అది ఎంతో మంచి డెసర్ట్. ఆల్ రైట్ డాడ్, డ్రిప్ వైర్ ని సెట్ చేసాం. ఎవరైనా దీని మీద కాలు పెట్టారంటే కూల్ బయటికి వస్తుంది. గ్రేట్ జాబ్. బూట్ అండ్ బర్గర్ హాంటెడ్ హౌస్ ఆఫ్ స్వాప్ రెడీ అయిపోయింది. ట్రాప్స్ అనే ఫేక్ కూడా మంచిది కూప్, లేకపోతే మనం ఇరుక్కుంటాం. నో డౌట్. వెల్కమ్ టు ద బూట్ అండ్ బర్గర్ హౌస్ ఆఫ్ స్క్రీమ్. ఇలా అందరినీ భయపెట్టే పని మేం మాత్రమే చేయగలం. కానీ మాకంటే ఇప్పుడు భయంకరమైంది. గుడ్ లక్ సన్, అదరగొట్టేశావు. థ్యాంక్స్ డాడ్, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. ఇవాళ రాత్రి జరగబోయే ఫస్ట్ ఫ్రైట్ఫుల్ ఫియర్ ఫీస్ట్ కి రెడీ అవ్వండి. ఫీబీ, ఓ నాకు భయంగా ఉంది కూప్, అందుకని టూర్ అయ్యేంత వరకు నీ చేయి పట్టుకుని వస్తాను, సరేనా? నాకు ఆల్రెడీ భయంగానే ఉంది. హార్ట్ వీక్ గా ఉన్న వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది.
డెత్ అవ్వకుండా బోర్ కొట్టి భయపెట్టడానికి ట్రై చేసే పీపుల్ వాళ్ళు. నన్ను మోసం చేయాలని చూస్తున్నారా? నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేయండి. ఇది కేవలం వామ్మప్పే. ఇకపైన భయంకరంగా ఉంటుంది. థ్యాంక్స్. ఫోమ్ బోన్స్ మీద కాంక్రీట్ ని పూసినట్టున్నారు. కాస్తుంటే నా పని అయిపోయి ఉండేది. ఇంకా ఏమున్నాయో తెలీదే. భయంగా ఉంది. డెనిస్, అది క్యాట్ ట్రిక్స్ అన్నిటిని నిజం చేస్తోంది. ఎవరికి ప్రమాదం జరగకుండా టూర్ ని క్యాన్సిల్ చేద్దాం. అందరం బయటికి వెళ్ళిపోదాం రండి. డోర్ లాక్ చేయబడింది. నాకు తెలుసుగా, హారర్ మూవీ కన్వెన్షన్ లో ఇలాగే జరుగుతుంది. హో, ఈ హౌస్ పక్క నుంచి వెళ్ళమని మమ్మల్ని ఫోర్స్ చేస్తారు. అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? మాకు చాలా భయంగా ఉంది. రా వెళ్దాం. కానీ అది మనల్ని ఏమైనా చేస్తుంది. ఖచ్చితంగా చేస్తుంది. ప్రతి సంవత్సరం ఇదే గొడవ. అందరూ నేను చెప్పిన నేను ఒక లేడీని, ముందది అర్థం చేసుకోండి. ఇదేమి రియలిస్టిక్ గా లేదు. ఏ స్పియర్ కి మెటల్ టిప్ లేదు. టిప్పు లేని స్పియర్, కేవలం స్టిక్కే. స్పియర్ టిప్స్ ని ఎవరైనా ఎందుకు దొంగలిస్తారు? నాకు విషయం అర్థమైంది. ఓకే ఎవ్రీబడి, అందరూ వెళ్ళండి. ఇంకా చాలా ఉంది. నన్ను కంగారు పెట్టకు. ఈ వయసులో నేను కంగారు లాగా చెంగు చెంగుమని గెంతుతూ పరిగెట్టలేను. మీరు త్వరగా వచ్చేయండి. ఈ స్పైక్స్ అన్ని రియల్. ఏయ్, మర్యాదగా అడిగి తీసుకోలేవా? ఇదేదో కొంచెం థ్రిల్లింగ్ గా ఉంది. పర్వాలేదు. ఓకే ఎవ్రీబడి, అందరూ వెళ్తూ ఉండండి. మై హీరో. మంచి చేసినందుకు ఇలాంటి పనిష్మెంటా? నా ప్రాపర్టీని నేను తిరిగి తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బిహోల్డ్, ఈ లంపీ బెడ్షీట్ లో భయపడే విధంగా ఏముంది? ఇటువంటి బెడ్ కావాలంటే మన ఇంట్లోనే చూడొచ్చుగా. ఇక్కడేం జరగబోతుందో తెలీదు డెనిస్. క్యాట్ స్విచ్ ని పాడు చేస్తుంటే డాడీకి. ఇక్కడంతా డార్క్ గా ఉంది. లైట్స్ ఆన్ చేయండి. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ ఒక్క లైట్ కూడా వెలగనంటోంది. మొత్తానికి ఎలాగోలా క్యాట్ ట్రిక్ నుంచి తప్పించుకున్నాం. కూప్ కూప్ కూప్, నువ్వు స్విచ్ ఆన్ చేయడం మర్చిపోయావు. ఓ, ఆ ప్యాకింగ్ లో సాక్స్ మరీ ఎక్కువైపోయినట్టున్నాయి. ఇప్పుడు మనం డెడ్లీ స్వాంప్ ఆఫ్ డెస్పైర్ ని క్రాస్ చేయబోతున్నాం. నీటిలో తలలు పెట్టకండి. ఈ స్వాంప్ డిలీషియస్ గా ఉంది. ఇందులో భయంకరమైన పిరానాస్ ఉన్నాయి. నిజానికి ఇక్కడ భయంకరమైన విషయం నీ బ్యాడ్ యాక్టింగే. హా, ఇటువంటి పిసిల్ నేను ఎన్నో చూశాను. ఓ, మెల్లగా వెళ్ళు. ఇది ర్యాప్టో, హోవర్ క్రాఫ్ట్ కాదు. ఓకే, అందరూ ఈ కర్సెడ్ సిమెట్రీకి వచ్చి చేరుకున్నారు. మీకు రైట్ లో ఉన్నది టోంబ్ ఆఫ్ ద అన్డెడ్, లెఫ్ట్ సైడ్ గోస్ట్ మజోలియం. అక్కడ జోంబీ కార్ప్సెస్ చాలా ఉన్నాయి. థాంక్స్ ఫర్ కమింగ్. జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పుడు ఏం జరగబోతోందో. నెక్స్ట్ ఇయర్ దీన్ని మెటల్ షీట్ గా మార్చాలి. ఫిష్ ఈటింగ్ ఏ క్యాట్. తలకిందులుగా జరుగుతోంది. హౌ మిస్టర్ క్యాట్, నేను ఎంతసేపటి నుంచి వెతుకుతున్నాను. ఓ మ్యాన్, ఈ టూర్ ఒక డిజాస్టర్. డాడ్ ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. నిజంగానే ఇది చాలా అద్భుతమైన షో. కూప్, నువ్వు దీన్ని నమ్మాలంటే ఖచ్చితంగా చూడాలి. అక్కడ ఒక వికారమైన ఆకారాన్ని కూర్చోబెట్టారే, దాన్ని చూడ్డానికి నేను మళ్ళీ వస్తాను. ఈ పీల్డ్ గ్రేప్స్ ని ట్రై చేయి మిస్టర్ క్యాట్. ఎంతో డెలిషియస్ గా ఉంటుంది. యా,
ఇంతకంటే దీన్ని అందంగా చేయలేం. గ్రేట్ జాబ్ కూప్, నీ వల్ల అవుతుందని నాకు తెలుసు. థ్యాంక్స్ డాడ్. ఓ